1 Corinthians chapter 11 verses 17 to 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని 17వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీకు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గూర్చి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. The first few verses that we read, Paul is addressing the divisions in the church. మరి మొదటి కొద్ది వచనాల్లో మనం చూస్తే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే సంఘాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తెలియజేస్తున్నాడు. And I think Paul already addressed this in many portions already. మరి ఇదే విషయాన్ని ఇంకా అనేక భాగాల్లో కూడా పౌలు తెలియజేస్తూ వచ్చాడు. And the divisions were on various matters. మరి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాల్లో వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నవి. Some based on their race, Jew or Gentile. కొంతమంది మధ్య అన్యులు యూదులు అన్న భేదాభిప్రాయం ఉన్నది. Sometimes it can be based on the food. కొన్నిసార్లు వారు తీసుకునే ఆహార పదార్థాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నవి. Sometimes it can be on the dressing. అట్లాగే కొన్నిసార్లు వారు వేసుకునే వస్త్రధారణ మీద ఆధారపడే వస్త్రధారణ బట్టి భేదాభిప్రాయాలు ఉన్నవి. So all this brought a lot of divisions in the church, different opinions even among the people who are part of the Corinthian church. ఇవన్నీ కూడా మరి సంఘంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలను తీసుకొస్తూ ఉన్నవి. And Paul was teaching us that we must be careful to exercise charity in some cultural differences, in matters of food. In all these things we should be charitable and we should be willing to accommodate others. మరి పౌలు వీటన్నిటిని కూడా గురించి తెలియజేస్తూ ఆ సంఘాలలో వారి మధ్య సంఘంలో ఉన్నటువంటి వారి మధ్య మనము ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని, ముఖ్యంగా ఆహార పదార్థాల విషయాల్లో కానీ మరి ఏవైతే భేదాభిప్రాయాలు తీసుకొస్తున్నాయో వాటి విషయంలో మనము సంఘము పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలని తెలియజేస్తున్నాడు. So cultural differences, racial differences, differences in food, differences in dress, differences in wearing ornaments, all these things we can exercise charity. మరి వారికి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క సంస్కృతులు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క మరి పద్ధతులు, వాటన్నిటిలో కూడా ప్రేమ ద్వారా మనం నడుచుకోవాలని తెలియజేస్తున్నాడు. But if the division is caused by wrong teaching, we should not tolerate it. అయితే ఒకవేళ తప్పుడు బోధనల మధ్య భేదాభిప్రాయం వచ్చినట్లయితే దానిని మనము అంత సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. In verse 19, that's why he's giving a clear warning against those who are heretics, those who are promoting wrong teaching in the church and cause division in the church. మరి ఎవరైతే సంఘంలో తప్పుడు బోధలు చేసి ఆ బోధలను బట్టి భిన్నాభిప్రాయాలు కలుగజేస్తూ ఉన్నారో వారి గురించి 19వ వచనంలో హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. And I'm not sure whether you know what is a heresy. తప్పుడు అభిప్రాయం అనేది ఏంటో మీకు తెలుసో లేదో నాకు తెలియదు. What is heresy? Think about it. తప్పుడు బోధ లేదా అభిప్రాయం అనేది ఏంటి? How we can discern whether a person or a group, a party or some division in the church, they are promoting wrong doctrine or not. ఒక మరి ఆ సంఘంలో వస్తున్నటువంటి ఆ యొక్క గ్రూప్గా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య
వారికి ఏ విధమైనటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తూ ఆ సిద్ధాంతాన్ని బట్టి భేదాభిప్రాయాలు తెస్తున్నారో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. And we should have the discernment to know whether a particular group is heretic or not. ఆ గ్రూపుకు చెందిన వారు తప్పుడు సిద్ధాంతాలు ఉన్నారో లేదా అన్న దాంట్లో మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. So in order for us to discern who is promoting wrong teaching, we must be firmly rooted on the right teaching. ఈ యొక్క తప్పుడు బోధ ఏంటో మనం తెలుసుకోవడానికి, దాన్ని గ్రహించడానికి మనము ముందుగా సరైనటువంటి బోధలో మనము నాటబడి ఉండాలి. If you don't know the right teaching from the scriptures, you will be easily deceived by the wrong teachers around. ఒకవేళ నీవు లేఖనములో నుంచి సరి అయినటువంటి బోధలో నీవు గనక నాటబడిపోయి ఉండకపోయినట్లయితే సులభంగా నీవు తప్పుడు బోధ ద్వారా మోసగించబడతావు. So you must be careful to know what is the right scriptural understanding concerning the doctrines that we believe. కాబట్టి మరి మనం నమ్ముతున్నటువంటి సిద్ధాంతాల విషయంలో మరి ఏమి నమ్ముతున్నాము ఏంటి అన్న విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. So I will give you at least two important doctrines where if they deviate from these doctrines, we can consider them as heretics. మరి నేను రెండు సిద్ధాంతాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రెండింటి మధ్య కనుక ఈ రెండు సిద్ధాంతాలు కనుక వారి మధ్యలో లేకపోతే, వాటిని వాళ్ళు అనుసరించకపోతే వారు తప్పుడు బోధలో ఉన్నారని గ్రహించాలి. And the first is the belief in the doctrine of the Trinity. మొదటిది ఏంటంటే త్రిత్వమును నమ్మటము. And that's how when the early church saw and detected the heretics around them. ఆదిమ సంఘంలో కూడా ఈ త్రిత్వం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నవి వాళ్ళ చుట్టూరు. So anybody who cannot confess Apostles' Creed or Nicene Creed, they already mark them as heretics. మరి ఎవరైతే ఈ యొక్క అపోస్తలుల యొక్క బోధ నైసిన్ క్రీడుని అంగీకరించరో వారిని అబద్ధికులుగా, తప్పుడు బోధకులుగా గుర్తించడం జరిగింది ఆ దినాల్లో. So the doctrine of Trinity is a very important doctrine for all of us who are Christians. కాబట్టి విశ్వాసులైన వారికి, క్రైస్తవులైనటువంటి మనకు ఈ యొక్క త్రిత్వ సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. God the Father, He is fully God. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. God the Son, He is fully God, and as mediator He is also fully man. మరి కుమారుడైనటువంటి దేవుడు ఆయన కూడా పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు, అలాగే పరిపూర్ణమైన మానవుడై ఉన్నాడు. God the Holy Spirit, He is fully God. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. They are one in essence but three persons. వారు ఒక్కరై ఉన్నారు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. That is a basic way of knowing or understanding Trinity from the scriptures. కాబట్టి ఈ యొక్క త్రిత్వాన్ని లేఖనాల నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన సూత్రం ఇది. వారు ఒక్కరై ఉన్నారు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. And the doctrine of Trinity is very important. That's the reason we baptize people invoking all the persons in the Godhead. We baptize them in the name of the Father, Son and Holy Spirit. ఈ యొక్క త్రిత్వ సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టే మనం కూడా బాప్టిజం కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనే వారికి బాప్టిజం ఇస్తూ ఉంటాం. Many heretic groups who don't believe in Trinity, they will say, if you are baptized in the name of the triune God, that's not good enough. You must take baptism again. And they may even say, you take baptism in Jesus' name. మరి కొంతమంది అబద్ధ బోధకులు అయిన వారు, త్రిత్వమును నమ్మని వారు ఏం చెప్తారంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్తిజం సరైన బాప్తిజం కాదు, ఇదిగో నీవు యేసు నామంలో మాత్రమే బాప్తిజం తీసుకోవాలని చెప్తుంటారు. I'm telling this particularly, I know in Andhra this group is very prominent. మరి నాకు ఆంధ్రాలో ఈ యొక్క గ్రూపుకు చెందిన వారు చాలా బాగా ఎక్కువగా ఉన్నారని నాకు తెలుసు. They are heretics. వారు అబద్ధ బోధకులు. They don't believe in Trinity. That's why they don't want people to be baptized or recognize the baptism in the name of the triune God. వారు త్రిత్వమును నమ్మరు కాబట్టే వారు త్రియక దేవుని నామములో బాప్తిజం ఇవ్వడానికి వారు బోధించరు. Oh, what an attack on the precious doctrine, even about our God Himself. They are denying. మన దేవుని మీద, త్రియక దేవుడైనటువంటి దేవుని మీద, మరి ఆ యొక్క త్రిత్వము మీద వారు ఎంతగా ఎదురుదాడి చేస్తున్నారో చూడండి. So if anybody comes to you and tell your baptism is not good, you took baptism in the name of the triune God, you have to be rebaptized in Jesus' name, avoid them. They are heretics. No need to show any charity. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు
త్రియక దేవుని పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందారు, అది సరైన బాప్తిజం కాదు, మీరు యేసు నామంలో బాప్తిజం పొందండి అని ఎవరైనా మీకు కనుక బోధిస్తే అలాంటి వారి నుండి మీరు దూరంగా పంపించేసేయండి వాళ్ళని. వాళ్ళ మీద ఏ విధమైన కనికరం చూపించాల్సిన పని లేదు. They are heretics because they deny the precious doctrine of the Trinity and they don't even want to baptize people in the name of the triune God. ఎందుకనగా వారు అబద్ధ బోధకులై ఉన్నారు, మోసగాళ్ళై ఉన్నారు, వారు త్రిత్వమును అంగీకరించిన వారై ఉన్నారు. And another group we need to be very careful is those who promote salvation by works. మరి ఒక గ్రూపు వారు ఎవరయ్యా అంటే వీళ్ళు రక్షణ క్రియల ద్వారా కలుగుతుంది అని చెప్పేవారు మరి ఒక గ్రూప్ వారు. And in that you can put so many religious groups and even so many so-called Christian denominations. మరి ఈ విషయంలో ఈ కేటగిరీ దీనిలోకి వచ్చేసరికి మనము అనేకమైనటువంటి గ్రూపులు వాళ్ళని ఇందులో పెట్టవచ్చు. మరి క్రైస్తవ్యంలో కూడా మరి క్రియల ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పేవారు చాలామంది ఉన్నారు. What does the Bible teach about our salvation? అయితే మన రక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? We are saved by faith and we receive it because of God's grace. మనము విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డామని, దానిని మనము కృప ద్వారా మనం పొందుకుంటున్నామని దేవుని వాక్యం చెప్తుంది. Ephesians 2:8 very clearly says we are not saved by works so that we will boast on it. We are saved purely because of God's grace and we are saved by faith. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంది మనం పొందుకున్నటువంటి రక్షణ క్రియల వలన కలిగినది కాదు అని స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఏ నరుడు కూడా అతిశయపడ వీలు లేదు, ఎందుకంటే మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం కాబట్టి. But look at the situation around us, the churches, the religious groups, many of them are teaching kind of salvation by doing lot of works. అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలు మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే అనేక సంఘాల వారు ఏమని బోధిస్తున్నారంటే, అయ్యా మీకు రక్షణ క్రియల ద్వారానే కలుగుతుంది అని చెప్తున్నారు. If salvation is by works, then we don't need to believe in Christian faith. We don't need to believe in Lord Jesus. అది జాగ్రత్తగా గుర్తించండి, గమనించుకోండి. ఒకవేళ రక్షణ క్రియల మూలంగా కలిగేదైతే మనం ఇంకా యేసు ప్రభు నమ్ముకోవాల్సినటువంటి అవసరత లేదు. We can go to heaven based on our works. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి, మన నీతి క్రియలను బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. Why Jesus must come down, die for us, live a perfect life to lay down his life for us? మరి ఇంకా అలాంటప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఎందుకు? మన నిమిత్తం ఆయన శిలువ మరణం ఎందుకు పొందాలి? మన పాపాలు ఆయన మీద ఎందుకు మోపుకోవాలి? అంత అవసరం ఉందా? If salvation is by works, we do more works, we become more religious, and no need Lord Jesus to come down all the way to save us. God will analyze our works and decide whether we can go there or not. ఒకవేళ మనకి క్రియల ద్వారా రక్షణ కలిగేటట్లయితే మనము మంచి క్రియలు మంచి పనులు చేసి వాటన్నిటి ద్వారా దేవుడు ఈ చేసిన మంచి పనులు బట్టి ఇతన్ని పరలోక రాజ్యం పంపించాలా వద్దనేది దేవుడే నిర్ణయిస్తాడు. But when God tests us like that, we don't have anything to inherit heaven, to be in God's presence, because we are terrible sinners. ఒకవేళ దేవుడు కనుక ఆ విధంగా మనల్ని పరీక్షిస్తే నీ యొక్క మంచి పనులను బట్టి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకోవాలి అనుకుంటే మనలో ఏ మంచి పని లేదు, ఎందుకంటే మనమందరం కూడా పాపులమై ఉన్నాం. Bible says all have sinned and fallen short of God's glory. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమ నుండి వారు తొలగిపోయారని చెప్తుంది. That's why God sent Jesus to this earth. కాబట్టి దేవుడు తన యొక్క కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. He did what is required for our salvation. He obeyed God's law. He took our punishment and died on the cross for our salvation. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణకి ఏది అవసరమో దానిని ఆయన చేశాడు. ఆయన మరి దేవుని యొక్క ఆజ్ఞలకు ఆయన లోబడ్డాడు. ఆయన మన శిక్షను ఆయన భరించాడు. On the third day he rose again. అంతేకాదు మరి 3వ రోజు ఆ యొక్క మరణం నుండి ఆయన తిరిగి లేచాడు. And what God expects of us? మరి దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? We must repent of our sins and believe in the finished work of our Lord and Savior Jesus Christ. మనము ఆ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము మారు మనసు పొంది ఆయన శిలువలో యేసు ప్రభు వారు ముగించిన ఆ యొక్క కార్యము యందు మనము విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. That's how salvation comes to us. That's the way of salvation God has prepared for us.
ఆ విధంగానే రక్షణ మనకి కలుగుతుంది. అదే మార్గాన్ని ఆ విధంగా మనం రక్షించబడాలని దేవుడు నియమించి ఉన్నాడు. But many so-called Christians and many religious groups don't like this teaching. అయితే మరి చాలామంది క్రైస్తవులని పిలువబడేవారు, అనేకమైనటువంటి మత సంస్థలలో చెందినటువంటి వారు మరి వారు ఈ విధమైన బోధ చేయటం లేదు. They want you to do more work. వారు ఏం చెప్తారంటే నువ్వు ఇంకా చాలా చాలా పనులు నీతి కార్యాలు చేయాలి అని చెప్తారు. And they teach that you can be accepted in the sight of God based on the goodness that you have. వాళ్ళు ఏమని చెప్తారంటే ఇదిగో నీవు కలిగినటువంటి నీవు మంచి పనులను బట్టే నీవు దేవుని చేత అంగీకరించబడతావు అంటారు. So they are heretics. అలాంటి వారు అబద్ధ బోధకులు. They are giving a false hope of or method of salvation to the people. మన యొక్క రక్షణ విషయంలో, ప్రజలు రక్షించబడే విషయంలో వారు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు. So they also we must avoid them also. కాబట్టి అలాంటి వారిని కూడా మనము దూరంగా ఉండాలి వారికి కూడా. So at least I gave 2 criteria to determine whether a particular teaching is or a particular group is heretic or not. మరి నేను 2 విషయాలు మీకు తెలియజేశాను. ఈ 2 విషయాలను బట్టి ఆ బోధ చేసేవారు లేదా ఆ బోధ చేసే ఆ గ్రూప్ వారు మరి అబద్ధ బోధకులా కాదా అన్నది తెలుసుకోవడానికి 2 విషయాలు నేను చెప్పాను. So when you talk with people, when people come and talk to you about these matters, check on these first. ఒకవేళ నీ ఇతరులతో మాట్లాడినా లేదా ఎవరైనా నీతో మాట్లాడుతూ వస్తున్నా దేవుని వాక్యం, ఈ 2 విషయాలు మొదటిగా పరీక్ష చేయండి. Do they believe in Trinity? మొదటిది ఏంటంటే వాళ్ళు త్రిత్వాన్ని నమ్ముతున్నారా లేదా. Do they do baptisms in the triune name of God, in the name of the Father, Son and Holy Spirit? వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నారా లేదా. So in that way we can know whether they believe in Trinity. వారు అవి 2 కనుక వారు నమ్ముతున్నట్లయితే ఆ విధంగా మనం వాళ్ళు త్రిత్వాన్ని నమ్ముతున్నారని తెలుసుకోవచ్చు. Second, check their teaching on salvation. రెండవదిగా వారు బోధించే దాంట్లో రక్షణ విషయంలో వారు ఏం బోధిస్తున్నారు ఇది గమనించాలి. Are they teaching a salvation based on human works? వారు ఒకవేళ ఇదిగో రక్షణ మానవుని యొక్క క్రియల ద్వారా కలుగుతుందని బోధిస్తున్నారా, or are they teaching a salvation calling us to believe in the finished work of Christ? లేక వారు రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుందని చెప్తున్నారా. If they fail in these aspects, they are definitely heretics. ఒకవేళ ఈ విషయాల్లో వారు విఫలమైతే వారు ఖచ్చితంగా అబద్ధ బోధకులే. And you should not show any charity towards them. అలాంటి వారి పట్ల మనం ఏమి ప్రేమ కలిగి నడుచుకోవాల్సిన పని లేదు, వారికి కనికరం చూపించాల్సిన పని లేదు. You don't need to go for their meetings. వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళాల్సిన పని లేదు. You don't need to give money to them. అలాంటి వారి యొక్క పరిచర్యకు కూడా నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. But then there are many churches which are proclaiming the good news of Christ, which are proclaiming the gospel. అలాగే అదే సమయంలో చాలా సంఘాల వారు మరి సువార్త యొక్క సత్యాన్ని, ఆ యొక్క మంచి వార్తను, శుభవార్తను బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. There are many churches who have a right understanding concerning the doctrine of the Trinity. అట్లాగే మరి త్రిత్వం పట్ల సరి అయినటువంటి అవగాహన కలిగినటువంటి చాలా సంఘాలు ఉన్నవి. Don't think that only Bible Presbyterian churches preach the gospel. కేవలం బైబిల్ ప్రెస్బిటేరియన్ సంఘం మాత్రమే సువార్త ప్రకటిస్తుంది అని మాత్రం అనుకోవద్దు. And maybe that's another mark of the heretic. I will tell you what it is. అలాగే చేస్తే అది కూడా తప్పు అవుతుంది. అది ఎందుకు తర్వాత చెప్తాను. Normally heretics claim only they will go to heaven. ఈ అబద్ధ బోధ చెప్పేవాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారని కూడా చెప్తారు. And they think that they are the counted people in Revelation, in that number. And you want to be in that number, you must join them. And then you are saved, you are safe. వాళ్ళు ఏమని బోధిస్తారు అంటే ఇదిగో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమించబడినటువంటి సంఖ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళే అని చెప్తారు. ఒకవేళ నీవు కూడా ఆ నంబర్లో ఆ సంఖ్యలో చేరితేనే, వారి బృందంలో చేరితేనే వాళ్ళకి మీకు పరలోకం ఉండదని బోధిస్తారు. So if any group teach that only they will go to heaven, the most likely they are heretics. Don't go and join with them. ఒకవేళ ఎవరైనా ఇదిగో మేము మాత్రమే పరలోకం వెళ్తాము అని బోధిస్తే అది కూడా తప్పుడు బోధే. అలాంటి వాటిలో కూడా మీరు వెళ్ళవద్దు. You know, there are so many churches who claim that. మీకు తెలుసా చాలా సంఘాల వాళ్ళు ఇదిగో మేమే పరలోకం వెళ్తాం అని చెప్పుకునేవారు ఉన్నారు. And that's why they deceive many people and they got wrong understanding. They go and join them, follow them blindly. ఆ విధంగా ఆ మాట చెప్పి వారు అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చెప్పడం వల్ల మరి వాళ్ళు వెంబడించేవారు కూడా గుడ్డిగా వాళ్ళు వెంబడిస్తున్నారు.
But the true gospel is preached by many good churches. అయితే నిజమైనటువంటి సువార్త అనేకమైనటువంటి మంచి సంఘాల ద్వారా బోధించబడుతుంది. And there is diversity in the body of Christ, even in the church. అయితే సంఘములో కూడా మరి క్రీస్తు యొక్క శరీరము మరి విభజించబడి ఉన్నది. There are many variations of it, in the sense that based on the culture, based on the location, true church can be found in different places, even by different names. అట్లాగే నిజమైనటువంటి సంఘము మరి అనేక ప్రాంతాల్లో, వివిధ స్థలాలలో, వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలువబడవచ్చు. Even in Bible, Corinthian church is not the only church, true church. మరి బైబిల్లో కూడా మనం చూస్తే ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఒకటే నిజమైన సంఘం కాదు. There is the church at Rome, there is a Thessalonican church, there is church at Ephesus. So many churches, and all have a different character to it, a different personality to it. అట్లాగే మరి రోమాలో సంఘం ఉంది, దెసలోనికలో సంఘం ఉంది, ఎఫెసులో సంఘం ఉంది. ఇలా అనేక ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలన్నిటిలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. And the problems that they face, the doctrinal issues that they face, they also are different. అట్లాగే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి వారు ఎదుర్కొంటున్నటువంటి సిద్ధాంత భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నవి. So the true churches, that's not just Bible Presbyterian or some Baptist churches or whatever, we can find true churches in all parts of the world, in different places. కాబట్టి నిజమైన సంఘాలు అంటే కేవలం ఏదో బైబిల్ ప్రెస్బిటేరియన్ సంఘాలు లేదా బ్యాప్టిస్ట్ సంఘాలు అని మాత్రమే కాదు, కానీ మరి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో కూడా సత్య సువార్తను బోధించే సంఘాలు ఉన్నవి. When you move to different places, you go for work, study, you check whether this church truly believes in the doctrine of Trinity, whether this church teaches salvation by faith alone, whether this church gives importance to the scriptures, they preach from God's word. All these are basic things you can check to decide whether a particular group is heretic or not. ఒకవేళ నీవు ఏదైనా వేరే క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, క్రొత్త సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతుందా లేదా, ఆ యొక్క సంఘము రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుందని బోధిస్తుందా లేదా, ఆ యొక్క సంఘము లేఖనానుసారంగా బోధిస్తుందా లేదా, ఈ విషయాలను గమనించాలి మనం. Bible has strong words of condemnation for those who are false teachers. కాబట్టి బైబిల్ ఎవరైతే తప్పుగా బోధిస్తున్నారో, అబద్ధ బోధలు చేస్తున్నారో వారిని తీవ్రంగా ఖండిస్తుంది. Even Apostle Paul, he didn't mince his words when it comes to dealing with heretics and false teachers. మరి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా తన యొక్క మాటల ద్వారా తప్పుడు బోధలు చేసేవారిని తీవ్రంగా ఖండించాడు. And even when he administered the Lord's Supper, he was very careful and he warned sincere true believers to partake of the sacrament. మరి ప్రత్యేకంగా ప్రభురాత్రి బలలో వారు పాల్గొనేటప్పుడు మరి వారు చాలా జాగ్రత్తగా మరి శ్రద్ధ కలిగి చాలా జాగ్రత్తగా ప్రభు బలలో పాల్గొనాలని వారిని హెచ్చరించాడు. This is a meal that the Lord has ordained for true believers. ఇది నిజమైనటువంటి విశ్వాసులైనటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనం. If you are a heretic, you believe in wrong doctrine, this spiritual food that the Lord has prepared is not for you. ఒకవేళ నీవు గనక తప్పుడు సిద్ధాంతంలో ఉండి తప్పుడు బోధలో ఉన్నట్లయితే ఈ ఆత్మ సంబంధమైన ఆహారం ఇది నీ కొరకు కాదు. So Paul had great concern even how the church administered the Holy Communion and who is participating in it. కాబట్టి పౌలు ఈ సంఘం అనేది ఈ యొక్క బలారాధన ఏ విధంగా ఇవ్వాలి, అందులో ఎవరు పాల్గొనాలి అన్న విషయంలో పౌలు చాలా స్పష్టంగా నిర్దేశించాడు. You know, in many churches, when the Lord's Supper is administered, it is a common practice to recite the Nicene Creed or Apostles' Creed. మరి చాలా సంఘాలలో మరి ప్రభువు బలను ఇచ్చేటప్పుడు సాధారణంగా నైసిన్ క్రీడు లేదా అపోస్తల క్రీడు చదవడం అనేది ప్రాముఖ్యం. And how the church practiced that tradition, because in the early church, there were many who don't believe in the doctrine of Trinity. And when the church administered the Lord's Supper, they also say, oh, we are also Christians, we want to partake, and they just come forward and take. ఆ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే మరి త్రిత్వాన్ని నమ్మని వారు మరి ఇలాంటి వారు కూడా ఏమంటారంటే మేము కూడా విశ్వాసులమే కాబట్టి మేము కూడా క్రైస్తవం కాబట్టి మేము కూడా వచ్చి ప్రభు బలలో పాల్గొంటాము అన్న ఆలోచనలో ఉండేవారు. But when the pastors recite it, then at least many heretics who are there will understand,
oh, this church believes in the doctrine of the Trinity, and they may feel uncomfortable. And some of them may even leave the church because we keep on reciting the Nicene Creed. మరి ఎప్పుడైతే పాస్టర్ గారు ఈ యొక్క నైసిన్ విశ్వాస ప్రమాణము లేదా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని చదివినప్పుడు అలాంటి వారికి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు త్రిత్వాన్ని నమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంతో అంగీకరించగలిగితే సరి, లేదంటే అది ఇష్టం లేని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు కూడా. So it is important. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. Because if you deny the doctrine of the Trinity, you have no role in partaking of this communion. You are eating it carnally, believing in things that are contrary to the scripture. ఒకవేళ నీవు గనక త్రియేక దేవుడిని విశ్వసించకుండా ప్రభు బలిలో పాల్గొనడం అనేది మరి నీవు శరీరానుసారంగా పాల్గొంటున్నట్టే అవుతుంది, కానీ ఇది లేఖనానికి విరుద్ధంగా అవుతుంది. So it's very important that we must have clear clarity concerning what we believe, even concerning our salvation when we approach the table. కాబట్టి మరి ప్రభు బలను మనం సమీపించినప్పుడు మనం ఏ విధమైనటువంటి విశ్వాసంతో, ఎలాంటి విశ్వాస ప్రమాణంతో ప్రభు బలను సమీపిస్తున్నామో చాలా ప్రాముఖ్యమైనది. This is a table not for heretics. ఇది అబద్ధ బోధకులకు కాదు. This is a table God prepared for God's children, those who are believers. ఇది దేవుడు తన ప్రజలకు, తన పిల్లల కొరకు, విశ్వాసులైన వరకు సిద్ధపరిచినటువంటి బల్ల ఇది. And that's why when we take you all to membership of the church, we spend a lot of time teaching you basic doctrines so that you know what you believe. అందుకే సంఘంలో సభ్యులుగా చేర్చుకునేటప్పుడే మరి చేర్చుకోవడానికి ముందే వారికి మేము చాలా సమయాన్ని కేటాయించి మరి చాలా ప్రాథమికమైనటువంటి విషయాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాం. Some youngsters here, they recently took baptism. కొంతమంది యవనస్తులు ఇక్కడ బాప్టిజం తీసుకున్నారు ఈ మధ్య. And you can ask them, we spend a lot of time weekly teaching them all the basic doctrines in the Bible. వారికి మరి బాప్తిజం ఇవ్వడానికి ముందుగా మరి ప్రతి వారం కూడా మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలను బోధించడానికి చాలా సమయాన్ని వారికి మేము హెచ్చించాం. Then only they started to partake of, they were given permission to partake of the Holy Communion. అంతసార్లు వారు వినిన తర్వాత, అవన్నీ చెప్పబడిన తర్వాత అప్పుడు మాత్రమే వారు ప్రభు బలిలో పాల్గొనడానికి ఆహ్వానించబడుతున్నారు. And some of them, even now I am continuing to teach. I continue the sessions. మరి కొంతమందికి ఇప్పుడు కూడా మరి వాళ్ళు బోధిస్తూ ఉన్న కంటిన్యూగా బోధిస్తూనే ఉన్నాం. And some of you who are regularly worshiping here, no, you are officially not members of the church yet. ఒకవేళ కొంతమంది రెగ్యులర్గా క్రమంగా సంఘానికి వస్తున్నప్పటికీ మీరు అధికారికంగా సంఘంలో సభ్యులు కాకపోవచ్చు. But when you are ready to be part of the church, I think it's important that you also, even if you are already a member, you are already partaking of the Holy Communion, in our churches, we just don't take you as members because you just come regularly. We ensure that we teach you the doctrines, you understand it, then you become part of the church. మరి సాధారణంగా మా యొక్క సంఘాలలో రోజు ప్రార్థనకు వస్తున్నారు కదని సంఘంలో సభ్యులుగా చేర్చుకోము. ముందుగా వారికి బోధిస్తాము. వారి విషయాలను గ్రహించి అర్థం చేసుకొని వారు మరి ఆ విషయాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు వారిని సంఘంలో సభ్యులుగా మేము సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. God willing, now soon we are starting another catechism session for some in Kotapadu. Maybe in December or January they will be received into the membership of the church. మరి దేవుని చిత్తం అయితే కోటపాడులో కొంతమందికి మరి క్యాటసిజం క్లాసులు బోధించడం జరుగుతుంది. నవంబర్ డిసెంబర్లో వారు సంఘంలో సభ్యులుగా ఆహ్వానించబడతారు. It is not just children, okay? It's adults, old people or whatever. They all have to go through it. ఇది కేవలం పిల్లలకే కాదు, పెద్దలైనా సరే, పిల్లలైనా ఎవరైనా సరే ఈ యొక్క క్లాసులు గుండా వెళ్ళవలసిందే, నేర్చుకోవాల్సిందే. So maybe in the coming days after that batch is over, we can start one for the morning Telugu service. రాబో దినాలలో దేవుని చిత్తమైతే మరి తెలుగు సర్వీసుల్లో కూడా వీటిని బోధిస్తూ ఉండొచ్చు. Then we will teach you in Telugu, not in English, so you in a way you can understand it. మరి అప్పుడు పూర్తిగా తెలుగులో బోధించబడుతుంది, మీకు పూర్తిగా అర్థమయ్యే రీతిగా. And you must come regularly, attend all the basic doctrines. ఆ విధంగా మరి ఆ classes on basic doctrine. మరి ఈ ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలను తెలుసుకునే క్లాసులకి మీరు క్రమంగా అటెండ్ అయ్యి వాటిని మీరు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. We will teach you doctrine on Trinity. We will teach you on important doctrines of salvation. మరి త్రిత్వము గురించి, అట్లాగే రక్షణ సిద్ధాంతాల గురించి, వీటి గురించి మీకు బోధిస్తాము. We will teach you on basic things that you need to know concerning sacraments.
అట్లాగే మరి ఈ యొక్క సాక్రమెంట్స్ విషయంలో కూడా మరి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మీకు తెలియజేస్తాం. And then you will be received into the membership of the church. ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మీకు బోధించి మీరు అంగీకరించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటాం. It's a slow process. ఇది నిదానంగా జరిగే ప్రక్రియ. It's not like taking a membership in the club. ఇది ఏంటంటే ఏదో క్లబ్బుల్లో మెంబర్షిప్ లాంటిది కాదు. You just show your face and say, okay, I will pay you the subscription fee, 1,000 rupees once in 6 months or 1,000 rupees a year. Take me as a member. క్లబ్బుల్లో అయితే ఒకసారి వెళ్ళి నువ్వు కనపడి ఎంత సభ్యత్వం ఎంతో చెప్పండి అని చెప్పేసి కట్టేసి సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో అవసరమైన సభ్యత్వాన్ని కట్టేసి బాయ్ చెప్పేసి. It's not, church membership is not like club membership. కాబట్టి సంఘం యొక్క సభ్యత్వం అనేది క్లబ్బుల లాంటి సభ్యత్వం కాదు. Because you are becoming part of a communion. ఎందుకంటే నీవు ఈ యొక్క దేవుని బిడ్డల సహవాసంలో బాగా పాలిభాగస్తులు అవుతున్నావు. You are becoming part of the redeemed people of God. విమోచించబడినటువంటి ప్రజలలో నీవు పాలిభాగస్తులు అవుతున్నావు. This is more important than any other membership you have in the world. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల సభ్యత్వాల కంటే కూడా సంఘ సభ్యత్వం చాలా ప్రాముఖ్యమైనది. More important than club membership, your school membership you have, or you are in the roles of the company where you work, salary role. The role of the church is more important than any other registers of other organizations. కాబట్టి క్లబ్ల యొక్క సభ్యత్వం కంటే కూడా స్కూల్స్లో కాలేజెస్లో ఉండే సభ్యత్వం కంటే లేదంటే మీరు కంపెనీలో మీరు పనిచేసే స్థలాలలో వాటిలో ఉండే సభ్యత్వాల కంటే కూడా సంఘ సభ్యత్వం చాలా ప్రాముఖ్యమైనది. So prepare, even you all, those who are hearing me, even prepare for membership in the church, to know the basic doctrines and to be part of the church, to be a communicant member of the church. కాబట్టి ఎవరైతే నా మాటలు వింటున్నారో వారు సంఘంలో సభ్యులుగా చేర్చబడడానికి సిద్ధపడండి. ఆ యొక్క సహవాసంలో సభ్యులుగాను మరి విమోచించబడినటువంటి సంఘంలో సభ్యులుగా ఉండడానికి సిద్ధపడండి. So Paul was very careful that heretics don't partake of the Holy Communion. Only those who know the doctrine, only those who are true believers partake of this communion. కాబట్టి పౌలు స్పష్టంగా తెలియజేస్తుందంటే అబద్ధ బోధకులు లేఖనాలు తప్పుగా వక్రీకరించేవారు వారు ప్రభు బలలో పాల్గొనవద్దని, ఎవరైతే సత్య సువార్తను నమ్ముతారో ఎవరైతే యథార్థంగా మరి ఆ విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభు బలలో పాల్గొనాలని తెలియజేస్తున్నాడు. So if you don't believe in Trinity, don't come to the table. ఒకవేళ నీవు త్రియేక దేవునిని నీవు నమ్మకపోతే ప్రభు బలను నీవు సమీపించవద్దు. If you don't believe and if you are not saved, if you haven't confessed your sins and put your trust in the Lord Jesus, don't come to the table. ఒకవేళ నీవు రక్షించబడకపోయినట్లయితే నీ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర నీవు మరి రక్షించబడకపోయినట్లయితే నీవు ప్రభు బల్ల దగ్గరకు రావద్దు. So Paul want to fence the table. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే టేబుల్కి యొక్క ప్రభు బలకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో దానికి కావాల్సినటువంటి ఫెన్సింగ్ చేస్తున్నాడు అనమాట. That's the term that we normally use. It's important that pastors who conduct Holy Communion must fence the table. ఇది ఒక ప్రాకారం లాగా ఏర్పాటు చేయటము, ఎవరు పాలలో పాల్గొనాలి ఎవరు పాల్గొనకూడదో నియమించటం. It is not just open for anybody who want to eat. ఎవరైతే తినాలనుకున్నారో వాళ్ళందరూ వచ్చి తినడానికి కాదు ఇది. That's why when we administer the communion, we say only those who are true believers, those who are baptized, those who are active members in the church, those who are not under church discipline, only they are allowed to participate. అందుకే మరి మనం ఈ బల్ల ఇచ్చేటప్పుడు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే సంఘంలో సభ్యులుగా ఉంటున్నారో, క్రమంగా సంఘానికి వస్తూ ఉన్నారో, ఎవరైతే మంచి మరి స్థిరమైన వాక్యము బోధించే సంఘంలో సభ్యులుగా ఉంటున్నారో అలాంటి వారే వచ్చి పాల్గొనాలని తెలియజేస్తున్నాం. And when we announce that, when we are careful in not giving the table or the food, the elements to everyone, we are fencing the table. మనం మరి ప్రతి ఒక్కరికి సంఘంలో అందరికీ ఇవ్వకుండా అలాగా మరి ప్రకటించి అందులో ఉన్నవారికే ఇస్తున్నామంటే మనం ఒక నియమాన్ని పెడుతున్నట్టుగా. And I think some of you may know, if somebody comes as a visitor, they are coming for the first time, normally we don't give them the communion, even if they are believers. మరి మనందరికీ తెలుసు, ఎవరైనా కొత్తగా సంఘానికి వచ్చినట్లయితే వారు బాప్తిజం పొంది ఉన్నప్పటికీ వారు మొదటిగా వచ్చారు కాబట్టి వారు ఎవరో మనకు తెలియదు కాబట్టి వారు క్రైస్తవులు అయినప్పటికీ వారిని ప్రభు బలలో పాల్గొనడానికి మనం అనుమతించం. And you also should be careful when you bring your friends. నువ్వు కూడా నీ యొక్క స్నేహితులను తీసుకొచ్చినప్పుడు
you should at least, maybe you didn't get opportunity to introduce them to the pastors or the leaders before. You should at least come here early. Bring వాళ్ళు your friends early. వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మరి వాళ్ళు పాస్టర్ గారికి తెలియదు కాబట్టి పరిచయం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళని కొంచెం ముందుగా తీసుకొచ్చి పరిచయం చేయాలి. So if the service starts at 11 o'clock, if you want to bring your friends, bring them at 10:15. ఆరాధన 11 గంటలకు ప్రారంభం అవుతుంది అనుకున్నప్పుడు మరి ఒకవేళ నీ స్నేహితులు తీసుకురావాలంటే అప్పుడు 10:15కే నీ తీసుకురావాలని. And then I will get some time, or pastor will get some time. We will talk to them. We will know what they believe. We will know whether they are true believers. We will know whether they are baptized. And then we can allow them to participate the same day. అలాంటప్పుడు వారు ఒక గంట ముందుగా రావడం ద్వారా వాళ్ళతో మరి మేము మాట్లాడి వారు విశ్వాసులా కాదా, వారు బాప్తిజం పొందారా లేదా, వారు ఏమి నమ్ముతున్నారు, ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటాం. అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళని అదే రోజు వాళ్ళు ఒకవేళ ప్రభువుని అంగీకరించి బాప్తిజం పొంది ఉంటే మనతో కూడా ప్రభు వాళ్ళలో పాల్గొనడానికి వాళ్ళని అనుమతిస్తాం. Otherwise you tell them, okay, you came late, don't participate now. After the service you talk to the leaders. Next time when you come, you can participate. అలా కాకుండా ఆలస్యంగా వచ్చినట్లయితే ఓకే, ఆలస్యంగా వచ్చాం కాబట్టి మరి ఈ రోజుకి ప్రభు వలలో మీరు పాల్గొనవద్దు. ఆరాధన అయిన తర్వాత పాస్టర్స్తో మీరు మాట్లాడండి. ఆ తర్వాత ప్రభు చిత్తం అయితే మరి ఒకసారి ఆరాధనకు వచ్చినప్పుడు ప్రభు వలలో పాల్గొనవచ్చు అని వారిని ఆహ్వానిద్దాం. It is one reason I am coming early to the church. అందుకే ఈ కారణాన్ని బట్టి మరి ముందుగా మేము సంఘానికి వస్తూ ఉంటున్నాం. If there is any visitor, I want to know them before. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చేవారు ఉంటే వారి గురించి ముందుగా తెలుసుకోవాలి. Otherwise you see, you all come late, I also come late. Suddenly we come and start the service, then we give Lord's Supper to anybody who is sitting there. It's not orderly administration of the Holy Communion. నేను ఆలస్యంగా వచ్చి మీరు ఆలస్యంగా వచ్చి అందరం ఆలస్యంగా వచ్చి హడావుడిగా ప్రారంభించి ఆరాధన కంటిన్యూ చేసి ఎవరైనా కొత్తగా వస్తే మరి వచ్చిన వాళ్ళందరికీ ప్రభు బల ఇవ్వడం అనేది అది సరి అయినటువంటి విధానం కాదు. There should be some proper order. Even Paul says in Corinthians, that's one of his main concerns. The worship service, the Holy Communion must be done orderly and decently. కాబట్టి మరి ప్రభు బల అనేది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నిర్దిష్టమైనటువంటి విధానంలో నడిపించవలసి ఉంటుంది. And I think for a good church this matters. మంచి సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Some churches may do it in a very irreverential way. I have seen that. చాలా సంఘాలు చాలా నిర్లక్ష్యంగా కూడా ప్రభు బలని ఇస్తూ ఉంటారు. నేను చూశాను కూడా అది. Some believers may approach it in an irreverential manner. మరి కొంతమంది విశ్వాసులైన వారు ఏ మాత్రం కూడా చాలా కేర్లెస్గా నిర్లక్ష్యంగా ప్రభు బలలో పాల్గొంటుంటారు. But when we read the book of Corinthians, we can see how careful is Paul concerning these matters. కాబట్టి కొరింథీ పత్రిక మనం చదివినట్లయితే మరి పౌలు ఈ విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటున్నాడో మనం చూస్తుంటాం. In verse 21 and 22 we can see some of them abusing the elements, even using it to quench their hunger or thirst. కాబట్టి కొంతమంది మరి మనం చూస్తున్నాం 21, 22 వచనాలు చూస్తే వారు భోజనం చేయనప్పుడు ఒక్కనికొకడు ముందుగా తమ మట్టుకు తానే భోజనం చేస్తున్నాడంట. Some drink extra and some even become drunkard. కొంతమంది తాగాల్సిన కంటే కూడా ఎక్కువగా తాగి మరి మత్తులోకి వెళ్ళిపోతున్నారంట. So they are not controlled. They are eating it or partaking it like the physical food they eat in home. మరి ఎట్లా తిన్నారా అంటే ప్రభువులో ఎలాలో పాల్గొంటున్నారా అంటే ఇంటి దగ్గర భోజనం ఎట్లా తింటారో అట్లా తింటాం, ఎట్లాగా నీళ్ళు తాగుతారో అలాగా తాగటం. They are not seeing it as a spiritual food. They are seeing it like physical food. They have it in their home. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంగా వారు చూడకుండా భౌతిక సంబంధమైన ఆహారం ఇంటి దగ్గర ఏ విధంగా తింటారో ఆ విధంగా తింటూ ఉంటున్నారు. So some are eating more. కొంతమంది ఎక్కువగా తింటున్నారు. And some are approaching it in a reverential manner. కొంతమంది ఏమో అమర్యాదగా మరి పాల్గొంటూ ఉంటున్నారు. And greatest of all, some are eating it without faith. కొంతమంది ఏమో విశ్వాసం లేకుండానే తింటున్నారు. So these are all affect the sanctity of the administration of the Holy Communion. కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రభు బలకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధతకి భంగం కలిగించేవిగా ఉంటున్నాయి. So Paul is asking this question: do you all have houses to eat and drink? అందుకనే పౌలు ఏమంటున్నాడంటే తినడానికి మీ అందరికీ ఇల్లు లేవా అని అడుగుతున్నాడు. You come and make a lot of noise and
eat in a disorderly fashion in the house of God? దేవుని యొక్క మందిరానికి నీవు తినడానికి తాగడానికి అమర్యాదగా వస్తున్నావా? Oh, how careful we ought to be when we approach the Lord's table. కాబట్టి ప్రభు బల్లని సమీపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం గమనించాలి. And many at that time in the church, they approached irreverentially and took it lightly. మరి ఆ దినాల్లో వారు అమర్యాదగా పాల్గొనడం నేను ఏదో సులభంగా తీసుకుంటూ ఉండేవారు. And that's why Paul is asking this question, shall I praise you in this? I praise you not. మరి కాబట్టి పౌలు ఏమన్నాడంటే దీన్ని బట్టి నేను మిమ్మల్ని మెచ్చుకుందునా నేను మెచ్చుకోను అంటున్నాడు. So Paul, as a shepherd, as a pastor, was aware of the dangers, aware of the wrong practices, and he is saying, I am not here to praise you in what you are doing. Change it. You must approach it reverentially. You must take it seriously. కాబట్టి పౌలు ఒక కాపరిగా బాధ్యత కలిగినటువంటి వాడుగా మరి దాని మరి యొక్క మర్యాద క్రమాన్ని తెలిసిన వాడుగా దేవుని గౌరవ మర్యాదలతో సేవించేవాడుగా ఆయన సంఘంలోకి వచ్చేవారిని ప్రభు బలలో పాల్గొనేవారు ఎలా పడితే అలా పాల్గొనడానికి వారిని ఇష్టపడలేదు. అందుకే నేను మిమ్మల్ని మెచ్చను అంటున్నాడు. So Paul's motive is not to please all those who are coming. పౌలుకు ఉన్నటువంటి విధానము వచ్చిన వాళ్ళందరినీ సంతోషపెట్టే విధానం కాదు ఆయన. Paul's motive is not to please those who are coming regularly, those who are regularly worshipping in the church either. సంఘానికి క్రమంగా మరి ఆరాధనకి వచ్చేవారు వాళ్ళందరూ కూడా సంతోష పెట్టాలన్నది పౌలు ఉద్దేశం కాదు. Paul's main concern is God's glory. పౌలుకు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవునికి మహిమ కలగాల. Paul don't want this to be done in a way that brings shame to God's name. దేవుని యొక్క నామానికి అవమానకరంగా కలిగే విధంగా జరగకూడదు. That's why he said, I don't want heretics to come and partake of this. అందుకే పౌలు చెప్తున్నాడు మీరు అలా ఉన్నట్లయితే మీరు వచ్చి పాల్గొనడం నేను మెచ్చను అంటున్నాడు. I don't want all of you to come and approach this like the food in your home. ఇదిగో మీరు అందరూ వచ్చి ఇదిగో ఇంటి దగ్గర భోజనం తిన్నట్టుగా ఏదో ఇంటి దగ్గర భోజనంలో పాల్గొన్నట్టుగా దీంట్లో పాల్గొనడానికి నేను ఒప్పుకోను మెచ్చను అంటున్నాడు. This is a spiritual food that the Lord has ordained and you must come to eat by faith. Believing in what Jesus has done for us. ఎందుకంటే నీవందరూ కూడా విశ్వాసముతో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఏం చేశాడో ఆ కార్యమునందు నీ విశ్వాసముతో వచ్చి పాల్గొనాలనే కానీ ఆ విశ్వాసం లేకుండా పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నాడు. We will study the remaining verses in the next sermon. వారంలో మిగతా వచనాలు మనం ధ్యానం చేద్దాం. There Paul gives clear warning even about judgment for those who approach it in an irreverential manner. అక్కడ మరి పౌలు స్పష్టంగా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎవరైతే అమర్యాదకరంగా పాల్గొంటారో వారికి వచ్చే శిక్ష గురించి తెలియజేస్తున్నాడు. But then if you are believers, you believe in Christ, what he has done on the cross for us. In fact, this table is also an invitation for us. ఒకవేళ నీ విశ్వాసం అయి ఉన్నట్లయితే నీ ప్రభువైన యేసుక్రీస్తుని కనుక విశ్వసించి ఉన్నట్లయితే ఈ యొక్క బల్ల నీకు ఆహ్వానం ఇస్తుంది. Some take it irreverentially and partake of it without giving it any serious thinking. ఏ విధమైనటువంటి సీరియస్ ఆలోచన లేకుండా మరి అమర్యాదకరంగా దేవునికి గౌరవం ఇవ్వలేకుండా మరి పాల్గొంటూ ఉంటుంటారు. And some go to the other extreme. కొంతమంది ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతుంటారు. They don't partake. వాళ్ళు అసలు పాల్గొనరు. They are believers. వారు విశ్వాసులు. They know the right doctrine concerning Trinity. They believe in salvation by faith. They follow Lord Jesus. But the table is administered. Oh, they just like to sit there and watch. వారు విశ్వాసులు, వారు త్రిత్వాన్ని నమ్ముతారు, వారు విశ్వాసం ద్వారానే రక్షణని కూడా నమ్ముతారు, వారికి సిద్ధాంతం తెలుసు, వారు అన్నీ తెలిసి సత్యస్వార్తలో ఉన్నప్పటికి కూడా వాక్యమందు సరిగా నేర్చుకుంటున్నా కూడా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వారు పాల్గొనకుండా సైలెంట్గా ఉంటుంటారు. Sometimes it can be doubt or the worries about the sins that they have committed. కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు కావచ్చు లేదా వారు చేసినటువంటి పాపాలు కారణం కావచ్చు. But no, it's not right to deny this communion that Lord is offering to us. దేవుడు మనకిస్తున్నటువంటి ఆహారాన్ని మనం తృణీకరించడం అనేది మంచిది కాదు. Lord knows we are sinners. ప్రభువు తెలుసు మనం పాపులమని. And yet Lord is inviting us to partake of this table. అయినప్పటికీ ఈ యొక్క బలలో పాల్గొనమని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. And that's why there is opportunity to confess your sins, seek God's pardon and enjoy the communion that the Lord is offering to us. కాబట్టి నీ యొక్క పాపాలని నీ ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ఎదురు చూసి సంతోషంగా ప్రభు బలలో నువ్వు పాల్గొనవచ్చు.
It's a great offense to God Himself if we purposely reject this food, the spiritual food that He is giving to us, this means of great grace that God is giving to us. దేవుడు తన యొక్క కృప ద్వారా మనకి ఇస్తున్నటువంటి యొక్క ఆహారాన్ని కనుక మనం తృణీకరించినట్లయితే అది మనకి ప్రమాదకరంగా ఉంటుంది. If your friend invites you for a meal ఒకవేళ మీ స్నేహితుడు నిన్ను భోజనానికి ఆహ్వానించాడు అనుకో, and he said, I am preparing food for you, come, maybe nice biryani, ఇదిగోయా మీకోసం మంచి బిర్యానీ సిద్ధపరిచాను రండి అని అంటే, and he prepared, work hard, and everything is ready, it's in the table, చాలా కష్టపడి పనిచేసి అవన్నీ కూడా సిద్ధపరిచాడు, అన్నీ సిద్ధపరిచి బల్ల మీద పెట్టాడు, and you go there, నీవు వెళ్ళావు అక్కడికి, suddenly you change your mind. ఆడికి వెళ్ళిన తర్వాత నీ ఆలోచన మారిపోయింది. Then you say, oh no, I had a nice lunch and my stomach is so full, I don't want to eat. ఆడికి వెళ్ళిపోయి నేను మధ్యాహ్నం మంచి భోజనం చేశాను, నా యొక్క పొట్ట కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు తినను అన్నావు అనుకో. Some may say, I don't have the mood to eat now, I will come another time. కొంతమంది అంటారు ఇప్పుడు నాకు తినడానికి ఆసక్తి లేదు, తినాలనిపించట్లేదు, ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా తింటానంట. How does your friend feel? అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆహ్వానించి నీ కోసం సిద్ధపరిచినటువంటి ఆ ఫ్రెండ్ ఏ విధంగా ఫీల్ అవుతాడు? He prepared the food, gave the invitation to you. After going there, you are sitting in front of food and say, I don't want. నీ కోసం ఆయన కష్టపడి ఫుడ్ సిద్ధపరిచాడు, నిన్ను ఆహ్వానించాడు, నీ కోసం అన్నీ సిద్ధపరిచిన తర్వాత వెళ్ళి నువ్వు అది చూసి ఇప్పుడు నాకు వద్దు అంటే ఎట్లా ఉంటుంది? And the Lord's Supper is a meal God prepared for us. మరి ప్రభు బల్ల కూడా అలాంటిదే, దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. He is inviting us to partake of His body, His blood, and He is inviting us to have this fellowship in His table. That's why we say this is the Lord's table. And we who are sinners, we don't have any access to His throne of grace. We are given the invitation to go and partake of it and enjoy this communion meal God is offering to us. కాబట్టి ప్రభు ఆయన శరీరమును ఆయన రక్తమును మనము తిని త్రాగాలని ఆయన మన కొరకు సిద్ధపరిచి, మనము పాపులమై ఉన్నప్పటికీ ఆయనే మన కొరకు సిద్ధపరిచి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనము ఎంతో కృతజ్ఞతా భావంతో వెళ్ళి, పాపులమైనటువంటి మనకి ఇక్కడికి రావడానికి అర్హత లేదు, అయినా ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఒప్పుకొని సంతోషంగా ప్రభు బలలో పాల్గొనవచ్చు. So it's a great offense to even God Himself to say, oh, I don't want, I will just watch others eating, I will just see and observe what is happening here. కాబట్టి మరి ప్రభువుని బలలో పాల్గొనకుండా ఉండడము, నేను పాల్గొనను, ఇతరులు పాల్గొంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను అని చెప్పడం అనేది దేవునిని మనం తృణీకరించడం లాంటిది. So if you are a true believer, there is no excuse. కాబట్టి నువ్వు నిజమైనటువంటి విశ్వాసం అయినట్లయితే నువ్వు ప్రభు బలలో పాల్గొనడానికి వెనకాడాల్సిన పని ఏమి లేదు. In fact, it's a sin. If you are a true believer, you reject it, you sit there idly observing it. It is in fact a sin to neglect it. నువ్వు నిజమైనటువంటి విశ్వాసి అయి ఉండి ప్రభు బలలో కూడా పాల్గొనకుండా అందరూ పాల్గొంటూ ఉంటే చూస్తూ ఉన్నావంటే అది నిజంగా పాపము. So of course you may be worried about the sins that you have committed, but then we are encouraging you also. We give you time to confess your sins, and we have prayers where we acknowledge our sins and seek God's forgiveness, and we must approach the table acknowledging the need of our Savior Lord Jesus Christ, acknowledging our sins. ఒకవేళ నీవు చేసినటువంటి ఏదైనా పాపము, ఆ పాపాన్ని బట్టి నీవు ప్రభు బలను సమీపించకుండా ఉండాలని నీకు అనిపించవచ్చు, అయినప్పటికీ ఇక్కడ సమయం ఇవ్వబడుతుంది. నీవు నీ పాపాలను ఒప్పుకొని వాటిని విషయంలో పశ్చాత్తాపడి మరి ప్రభు బలలో పాల్గొనడానికి దేవుడు మరొక అవకాశాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. If you are a heretic, you should not come to the table. ఒకవేళ నీవు ఈ సిద్ధాంతాలని నమ్మకపోతే, త్రిత్వాన్ని, విశ్వాసం ద్వారా రక్షణ అనే సిద్ధాంతాలు వీటిని నమ్మకపోతే నీవు ప్రభు బలను సమీపించాల్సిన పని లేదు. If you are a hypocrite, you should not come to the table. ఒకవేళ నీవు మోసగాడి అయి ఉన్నట్లయితే, వేశ్యధారణలో ఉంటే నువ్వు రావద్దు. But if you are a genuine believer, a child of God, you have no excuse to refrain from the table. You must confess your sins and come to the table and partake of this table, the meal the Lord is offering to you. నీవు నిజమైనటువంటి విశ్వాసివి అయి ఉన్నట్లయితే, సువార్తను నమ్ముతూ ఉన్నట్లయితే నీవు ప్రభు బలలో సమీపించకుండా ఉండడానికి వేరే కారణాలు ఏమీ లేవు. నీవు దేని బట్టి కూడా ప్రభు బలను సమీపించకుండా ఉండొద్దు. సంతోషంగా నీవు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో దేవునితో సమాధానపడి ప్రభు బలలో పాల్గొనవచ్చు. సంతోషం.